స్టోరీ గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏంటి ఒక ఫ్యాక్టర్, స్క్రిప్టా, అదే మీ స్టోరీ లైనా, లేకపోతే ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చే ఫ్యాక్టర్ మూవీలో? స్క్రిప్ట్ అండి. స్క్రీన్ ప్లే, నాకైతే స్క్రీన్ ప్లే మీద బాగా ఇది ఉంది. ఈ ఫిల్మ్ అంటే కొత్త కథ నేను చెప్పిన విధానం మాత్రం కొత్తది, పోర్ట్రేట్ చేసిన వే మాత్రం కొత్తది. డెఫినెట్లీ. అండ్ మీరు అంతకుముందు మూవీస్కి వర్క్ చేశారు. ఏడి అని నేను చెప్పాను, కానీ అన్ని క్రాఫ్ట్స్లో తెలుసుకుందామని వర్క్ చేశారు కదా 3-4 మూవీస్కి. సో మీ స్టోరీస్ నెరేట్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే మూవీ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? అసలు కథ వినటం వరకే. కథ విన్న తర్వాత డైరెక్టర్ ఏది చెప్తారు అసలు మేబీ మీకు ఒక చోట ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని, అంటే మీరు ఆ క్రాఫ్ట్స్లో అన్ని వర్క్ చేశారు కాబట్టి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు అది ముందే అయిపోతుందండి ఆ డిస్కషన్ అంతా. కొంత షూట్ స్టార్ట్ అయ్యాక అది ఏముండదు. ఒకవేళ ఏదైనా అడిగితే ఓపెన్గా నేను చెప్తాను. అప్పుడు ఏదైనా గొమ్మని ఏదైనా అడిగినా నేను చెప్తాను ఓపెన్గా, అక్కడే చెప్తాను. ఏదైనా తప్పు జరిగిపోతుంది ఎలా అంటే అవన్నీ ముందే అయిపోతాయి. సో మ్యాక్సిమం ఇప్పుడు దాకా అయితే మరి అలా ఏం ఎదురవ్వలేదు. ఏమనుకుంటున్నామో మ్యాక్సిమం విన్నప్పుడు నాకు ఏదనిపించిందో అదే కనిపించింది. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అయితే యాక్చువల్ నేను ఇది విన్నాను, అప్పట్లో కూడా ఉండేవాళ్ళు మూవీ లెంత్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. ఇన్వాల్వ్మెంట్ అంటే మేమందరం ఫ్రెండ్స్ అండి. సో ఫ్రెండ్లీ వేలో జరిగింది. ఇన్వాల్వ్మెంట్ అంటే అదేమి పాడైపోయిందని నేను అన్నా. ఐఎమ్ సారీ, అలా కాదు. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఒక గుడ్ ప్రోడక్ట్గా బయటకు వెళ్ళాలంటే కొంచెం ట్రిమ్ అది మీరు సజెస్ట్ చేశారు. డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. దట్టు అందరూ కూడా డైరెక్టర్స్ అందరూ కూడా, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా నేను బాగా క్లోజ్గా ఉంటాం. సో ఏదన్నా ఓపెన్గానే మాట్లాడుకుంటాం. నాకు దొరికిన వాళ్ళు కూడా అంత మరి నా అదృష్టం బాగానే, నేను ఏది చెప్పినా కూడా బాగానే వింటారు. ప్రస్తుతానికి అయితే అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ముందు దొరికే వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకెవరైనా అప్రోచ్ అవుతున్నారా కొత్త కొత్త స్టోరీస్తో? బాగా ఎక్కువ వస్తున్నారండి. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత నుంచి నేను షూట్లో కంటిన్యూస్గా, నేను నైట్ వరకు కూడా షూటే, కంటిన్యూ షూట్. మ్యాక్సిమం సండేస్ కూడా చేసాం, 1-2 రోజులు బ్రేక్ తప్ప. సో ఇప్పుడు లిస్ట్ అంతా రెడీ చేసుకున్నా. ఇప్పుడు గ్యాప్ ఉంది ఒక 10-15 డేస్. అందరినీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట వినటం. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళందరినీ రేపటి నుంచి కలవాలి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కొత్త డైరెక్టర్స్ కానీ ఈజీ యాక్సెస్ ఉంటుందా వాళ్ళకి? చాలా సింపుల్ యాక్సెస్ అండి. అందరికంటే ఎక్కువ యాక్సెస్ నాకు తెలిసి మీకేనా? నాకే. ఎందుకంటే నాకు చాలా సింపుల్ నా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. నా నెంబర్ అందరూ చేస్తూ ఉంటారు. స్టోరీ లైన్ బాగుంటే మీకు మీ యాక్టింగ్ స్కోప్ కానీ మీకు నేను చేయగలను అని అనుకుంటే అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం అంతే. మిగతా అన్నీ కూడా ఇంకేం ఇప్పుడు దాకా అయితే ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు దాకా అయితే ఇంకా అంతకు మించి ఏం డిస్కషన్ కూడా అవ్వలేదు మాకు. ఎప్పుడు స్టోరీ ఓకే అంటే డన్. అండ్ ఒకటి యాక్చువల్లీ మీ యాక్ట్రెస్ని కూడా నిన్న ఇంటర్వ్యూ చేశాను నేను. తను చెప్పింది తనకి ఒక పేరే ఇవ్వలేదంట మూవీలో, తనకి పేరే లేదంట. అవునండి, నాకు లేదు. క్యారెక్టర్ పేరే లేదంట. తనకి లేదండి, హీరోకి లేదు, హీరోయిన్కి లేదు. అంటే హీరోయిన్ అందరూ అబ్బాయి అని పిలుస్తారు, ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం నాకు రాలేదు. అండ్ హీరోయిన్ తనప్పుడు అమ్ముడు అని పిలుస్తాడు. సో నాకు మళ్ళీ వాళ్ళకి సపరేట్గా పేరు పెట్టాల్సిన అవసరం అనిపించలేదు, అందుకే పెట్టలేదండి. సో ఇది ఒక రొమాంటిక్ ఏ కైండ్ ఆఫ్ జర్నర్ అంటారు? ఇది ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అంతే, అంతకుమించి చెప్పలేను. సినిమాలను చూడాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అండి. ఈ సినిమాకి ఇందాక చెప్పినట్టు కెమెరామెన్ అంటే మెయిన్ టెక్నికల్ మూవీ అండి ఇది. సో టెక్నీషియన్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే మూవీ అవుట్పుట్ బాగుంటుంది. సో నేను ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది టెక్నీషియన్స్ కోసం. సో కెమెరామెన్ అయిపోయాడు, మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాను, ఎవరెవరు చూస్తున్నాను. అప్పుడు తనే ఒకరోజు ఒక పాట వినిపించాడు విష్ణు. నాకు ఆ పాట వినగానే ఆ సౌండింగ్ నచ్చింది. ఎవరు అని అడిగి ఇలా అని చెప్పాడు. అసలు కలవాలి అని అంటే పిలిపించాడు. ఆయన దగ్గర ఒక 4 వినిపించాడు. తను అంటే మాకు ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, తర్వాత చెప్తాను. వినిపించగానే నచ్చినాయండి, సౌండింగ్ అంతా బాగా నచ్చింది.
తర్వాత ఒకరోజు మళ్ళీ మీ స్టూడియో పర్సనల్గా కలుస్తానని చెప్పా. వెళ్ళాను, విన్నాను, నచ్చింది. నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పా అప్పుడే. ఈ సినిమాకి మెయిన్ బేసిక్గా ఏంటంటే ఆర్ఆర్ చాలా బాగుండాలి. సాంగ్స్ బాగా హిట్ అయినాయి, బట్ మెయిన్ ఆర్ఆర్ అండి. ఆర్ఆర్ సినిమాని చాలా ఎలివేట్ చేస్తుంది. మెయిన్గా ఈ సబ్జెక్ట్కి ఆర్ఆర్ బాగా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్లో చాలామంది కొత్తోడు కదా, ఎలా ఆర్ఆర్ బేస్ మూవీ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి అని భయపడ్డారు కూడా. బట్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే సాంగ్స్ విన్నప్పుడు తన సౌండింగ్ విని డెఫినెట్లీ తనకు సౌండ్ సెన్స్ ఉంది అని నాకు అర్థమైందండి. సో ఆ తర్వాత నేను పెద్దగా కష్టపడాల, హ్యాపీ. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే నన్ను చూస్తే ఎవరు డైరెక్టర్ అనుకోరు. మా కెమెరామెన్ చూస్తే కెమెరా మోయగలడు అనిపిస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ని చూస్తే ఇక్కడ వాయించగలడు అనిపిస్తుంది. సో ఇది వర్క్ స్పీక్స్ అంతే మీ ముగ్గురులో. ఆబ్వియస్లీ ఎవరికైనా అదే కదండి, మా ముగ్గురైనా కదా, ఎవరికైనా వర్క్ స్పీక్స్ కదా, అంతే కదండి. మనం మాట్లాడేది కాదండి, మన పనే మాట్లాడుతుంది. అది ఎవరికైనా సరే, అదే నమ్ముతాను. అదండి. వాచ్ అవర్ ఇంటర్వ్యూ విత్ హర్షిని, ఓన్లీ ఐ డ్రీమ్.